హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ చాలా తక్కువ ఐటమ్స్ తోటి చాలా సులువుగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ వీడియోలో ఓరియో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కరెక్ట్ క్వాంటిటీ కోసం ఎన్ని ఓరియో బిస్కెట్స్ తీసుకుంటున్నానో కూడా చెప్తున్నాను. నేను ఇక్కడ 22 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. వీటిని ఓపెన్ చేసి లోపల ఉన్న క్రీమ్ని వేరే బౌల్లోకి, ఓన్లీ ప్లెయిన్ బిస్కెట్స్ని వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్స్ని సెపరేట్ చేసుకుందాము. ఇలా క్రీమ్ నుంచి సెపరేట్ చేసుకున్న బిస్కెట్స్ని చేతోటి బ్రేక్ చేసుకుందాము. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, నేను బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి, వేడి పాలు యాడ్ చేసుకోకూడదు. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నేను టోటల్గా 200 ml వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు తగినంత మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ ఇలా కొంచెం థిక్గా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి లూజ్గా మాత్రం కాకూడదు. కొంచెం థిక్గా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చపాతీ పెనం పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ప్రీహీట్ చేసి పెట్టుకుందాము. కేక్ని జనరల్గా మనం బేకింగ్ మెథడ్లో ఎక్కువ టైం బేక్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ప్యాన్లో తక్కువ టైంలో ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్యాన్కి బటర్ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి కూడా చల్లుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మైదా యాడ్ చేసుకోని అవసరం లేదు. మైదా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 గరిటెల వరకు కేక్ బ్యాటర్ని ఇందులో స్ప్రెడ్ చేసుకుందాము. ప్యాన్ని అటు ఇటు తిప్పితే ఈక్వల్గా మనకి కేక్ బ్యాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. 3 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ని కూడా పెట్టుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూతతో కవర్ చేసి ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా కంప్లీట్గా కవర్ చేసుకొని 7 to 8 minutes అంటే 7 నుంచి 8 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 8 నిమిషాల పాటు బేక్ అయిన తర్వాత మూత తీసి చూద్దాము. టూత్పిక్తో మనం మధ్యలో గుచ్చుకొని చూస్తే పిండి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. వెంటనే గ్యాస్ మీద నుంచి సెపరేట్ చేసుకొని దీన్ని మూతతో కవర్ చేసి మనం టర్న్ చేసుకుంటే మనం ఈజీగా ఈ ప్యాన్ కేక్ని డీమౌల్డ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు మూతతో కానీ క్లాత్తో కానీ కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ తోటి 2 ప్యాన్ కేక్స్ వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ని ప్యాన్లో యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు. మూతతో కవర్ చేసి 8 నిమిషాల పాటు బేక్ చేసుకుందాము. ఈ ప్యాన్ కేక్ బేక్ అవ్వడానికి నాకు 7 to 8 minutes కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. మీరు 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని బేక్ చేసుకోండి. చాక్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము బీటర్ లేకుండా హోమ్మేడ్ చాక్లెట్స్ తోటి చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ కూడా తయారు చేసేసుకుందాము. డబుల్ బాయిలింగ్ చేసుకుందాము. బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ బాగా వేడిగా అయిన తర్వాత మన చాక్లెట్ ఉన్న బౌల్ కూడా పెట్టుకుందాము. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చాక్లెట్ని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటర్ నుంచి సెపరేట్ చేసి కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత చాక్లెట్ కలర్ కూడా కొంచెం డార్క్గా అవుతుంది. ఇందులో మనం ఓరియో బిస్కెట్స్ నుంచి సెపరేట్ చేసుకున్న క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. నేను ఇందులో తగినంత హర్షీ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ ఫ్లేవర్, అది కూడా యాడ్ చేసి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు తగినంత చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ని తయారు చేసుకున్నాను. మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేకపోతే మనం చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కేక్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాన్ కేక్ని పెట్టుకుందాము. దీని మీద చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ను కూడా పెట్టుకుందాము. నేను చెప్పాను కదా, డబుల్ బాయిల్ చేసుకునేటప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవచ్చని. అప్పుడే మనం క్రీమ్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకొని తర్వాత వైట్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి.
చాక్లెట్ క్రీమ్ని కంప్లీట్గా కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చాక్తో కానీ ఏదన్నా ఫ్లాట్గా ఉన్న స్పూన్తో కానీ మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్గానే లేయర్ స్ప్రెడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీని మీద రెండో లేయర్ కూడా పెట్టుకుందాము. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని బిస్కెట్స్ యాడ్ చేసుకొని ఇంకొక లేయర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో క్రీమ్ని యాడ్ చేసి కేక్ మొత్తం కవర్ అయ్యేలాగా కంప్లీట్గా మనం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. క్రీమ్ కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చుట్టుపక్కల అంటే ఎడ్జెస్ కూడా కంప్లీట్గా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి క్రీమ్ని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఎక్స్ట్రాగా సైడ్స్ పడ్డ క్రీమ్ని టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకుందాము. చాక్లెట్ పొడితోటి కానీ చాక్లెట్ తురుముతోటి కానీ డెకరేట్ చేసుకుందాము. చాక్లెట్ని కొంచెం పొడిగా చేసుకొని ఇలా సర్కిల్ ఫామ్లో డెకరేట్ చేసుకున్నాను. దీని మీద స్పార్కిల్స్ కానీ సిల్వర్ బాల్స్ కానీ స్ప్రింకిల్ చేసుకొని ఒక చెర్రీని పెట్టుకుంటున్నాను. అంతే, ఎంతో ఈజీగా మనం ఒరియో చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డైరీ మిల్క్ చాక్లెట్ కానీ ఏదైనా హోమ్మేడ్ చాక్లెట్స్ని కానీ మనం డబుల్ బాయిలింగ్కి యూస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా వేరే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోకపోయినా పర్లేదు. చాలా సాఫ్ట్గా ఉన్న ఈ కేక్ని కట్ చేసుకుందాము. మనం చాలా తక్కువ టైంలో బేకింగ్ మెథడ్లో కాకుండా ఇలా ప్యాన్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనం ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం బర్త్డే పార్టీస్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ కానీ బీటర్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేసుకోకుండా మనం చాలా రిచ్గా స్పంజీగా ఫ్లఫీగా ఉన్న కేక్ని మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇందులో బిస్కెట్ యాడ్ చేసుకొని ప్యాన్లో చేసుకోవడం వల్ల తక్కువ టైం తీసుకుంటుంది. మనకి ఉన్న రూమ్ టెంపరేచర్ బట్టి ఒక్కొక్కసారి క్రీమ్ కూడా కొంచెం మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కొంచెం వేడిగా ఉంటే క్రీమ్ తొందరగానే మెల్ట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు కొంచెం క్రీమ్ని కొంచెం స్టిఫ్గా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.